దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. చూడండి, ఈ లోక జనులు మనుషులకు, ధనమునకు, ఈ లోక వ్యసనాలకు దాసులుగా మారుతున్నారు, కానీ దేవునికి ఇష్టలుగా జీవించలేకపోతున్నారు. విలువ పెట్టి కొనబడి ఉన్నాము కనుక ఈ లోక మనుషులకు, ఈ లోక వ్యసనాలకు దాసులుగా ఉండకూడదు. మరి వెండి, బంగారం వంటి క్షయ వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేతను, అనగా నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మనం విమోచించబడి ఉన్నాము. కనుక ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచారో ఆ స్థితిలో సంతృప్తి కలిగి జీవించు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి నువ్వు దాసుడిగా ఉండొద్దు, కానీ దేవునికి ఇష్టడుగా జీవించు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన అనిత్య రాజ్యంలోనికి నీవు ప్రవేశించు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డని నీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా తోడుగా నీడగా ఉండండి. కీడు, శోధన, ప్రమాదాల నుంచి తప్పించండి. పరలోక స్వస్థత, సమాధానం నీ తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ప్రభా మీరు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.